తర్వాత చందమామ రెడీ ఉంది, మబ్బుల్లోకి పోయాడు. ఆయన పీక్ వస్తాం బయటికి. ముందుగా మోహిని భస్మాసుడు సమితలో సమితల 10 నిమిషం 5 నిమిషం. మోహిని యొక్క అవతారం నుంచి మనలో మాల ధరించిన ఎవరో పిల్లగాడి విడిసి మాల ధరించిన స్వాములే కాదు విడి భక్తులు కూడా చాలా మందికి తెలుసు. మన అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మం కోసం శ్రీ మహావిష్ణువు బంగారు తల్లికి నమ్మకాయలు తల్లికి కాయలు బంగారు తల్లికి నమ్మకాయలు ఇద్దరు ముందుగా వెళ్ళండి. 2 పళ్ళాలు తీసుకొని ఈ మధ్యకు వస్తున్నారు. యథాశక్తి కానుకలు సమర్పించండి. ఇందులో బలవంతాలని మనం సమర్పించిన కానుకల్ని స్వామి వారి మీద అభిషేకం కనకాభిషేకంగా చేస్తారు. మనం కూడా అభిషేకంలో పాల్గొన్న వాళ్ళు అవుతాం. మీకు డౌట్ అవుతుంది, డబ్బులు ఏం చేస్తారండి. స్వామి వారి యొక్క నిత్య నైవేద్య కార్యక్రమం అంటే విగ్రహం అన్నాక డాక్టర్ గారు చెప్పడం గుర్తునిచ్చే వారి క్లాపలో వెటర్నరీ డాక్టర్ గారు అయ్యప్ప స్వామికి అత్యంతమైన భక్తి. మాల వేసుకుంటూ 4-5 పళ్ళేప్పుడు సివిల్లో 20 సార్లు పోయి ఉంటాయి. ప్రతి సంవత్సరం స్వామి చూడకుండా ఉన్నాడు. ఆ కాన్సెప్ట్ ఆయనకి సరిపోయింది. బ్రహ్మాండానికి తర్వాత మాల ధరించిన అమ్మవారి దీక్షాపరణ కోసం ప్రార్థనకి శరణమయ్యప్ప వీరాభిషేక అద్భుతంగా సాగే సూపర్ డీజే గీతం అమ్మవారికి తన నాట్యంలో ఓడించినట్లయితే నేను బర్ణయం ఆడతానన్నాడు. అప్పుడు అన్నాడు భస్మాసురుడు, భోశంకరుణ్ణి మెప్పించి వరం పొందిన వాళ్ళను నాట్యంలో ఓడించిన ఒక లెక్క.
హలో ఓకే. ఈ యొక్క నమశివాయ అనే మహామంత్రం కైలాసంలో నాట్యం చేస్తున్నటువంటి పరమశివుడికి వినిపించిందట. ఎవరో నా భక్తుడు ప్రార్థిస్తున్నాడని చెప్పేసి భూలకు వంక చూడగా భస్మాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సును పూని శంకరుని ప్రార్థిస్తూ ఉన్నాడట. తపస్సుకు మెచ్చినటువంటి శంకరుడు భూలోకంలో ప్రత్యక్షమై వచ్చారేమని చెప్పేసి ఆ ప్రదేశం అంతా ఎదుగుతుంటే ఎవ్వరూ కనిపించలేదు. పాపం ఎదురుగా కనపడుతున్నాడు శంకరుడు. ఎవరైతే మనకేమి, ఈ శంకరుడితో పని అయిపోయింది కదా, ఈ శంకరుడు నెత్తినే చేయబడదాం, నిజం తేలిపోయిందని చెప్పేసి శంకరుడు నెత్తిని చేపెట్టడం చూస్తున్నాడు భస్మాసురుడు. ఆ యొక్క వర ప్రభావం శంకరుడికి తెలుసు కాబట్టి పరుగులు తీసుకుంటే అంటున్నాడు భస్మాసురుడు. అంటున్నాడు శంకరుడు పరుగులు తీస్తూ గణపతి ముసుల స్వామి ఐదు కొండల మందాగాలి చందమామ స్వామి శబరిగిరి పైవల సేనాడి చందమామ మెడను గంట ధరించినాడు చందమామ యశోదమ్మ నీ కొడుకు మ్యారేజ్ వర్షం జ్ఞానోదాగేనని పిలిచిన పలుకు యశోదమ్మ నీ కొడుకు ఏమి అంటూ అద్భుతంగా సాగే బ్రహ్మాండంగా చిన్ని కృష్ణుడు
కొడుకు ఏడి సుగమాని కొడుకు ఏడి వెన్నముద్ద దొంగిలించి నీ దొంగగా
గణపతికి కర్పూరహారతి కన్యమూల గణపతికి కర్పూరహారతి హారతి మణికంఠ స్వామికి మంగళహారతి 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 కీల శిఖరముపై కొలువున్న మాతలి కనకదుర్గ మాతకి దేవి జయహారతి కనకదుర్గ మాతకి దేవి జయహారతి శబరిగిరి వాసుడవై భక్తజనుల పాలించి శబరిగిరి వాసుడవై భక్తజనుల పాలించడి మణికంఠ స్వామికి ఎర్రచందనం అతి ముఖ్యమైనది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే పడింది. ఎర్రచందనం మొక్కలు నాటుకునేందుకు, తోటలు పెంచేందుకు ఎటువంటి అనుమతి అవసరం లేదు. చెట్టు నరికేటప్పుడు మాత్రమే అటవీ శాఖ అనుమతి తప్పనిసరి. వ్యవసాయ పద్ధతుల్లో పెంచడం వల్ల 10 సంవత్సరాల్లోనే ముందుగా లాభాలు గడించవచ్చు. 24 గంటల సెక్యూరిటీ, డైమండ్ మెష్ ఫెన్సింగ్, ఇంకా ఆధునిక సీసీ కెమెరాల పర్యవేక్షణ, సోలార్ సిస్టమ్ ద్వారా నిరంతర డ్రిప్ ఇరిగేషన్ తో మొక్కల పెంపకం జరుగుతుంది. 1 ఎకరాకు సుమారు 400 మొక్కలు.